ఈ స్పిరిచువాలిటీ సినిమాల గురించి ఏం చెప్తారు? అంటే ఇంకెక్కువ రావాల్సిన అవసరం ఉందా? ఏది స్పిరిచువాలిటీ ఇట్లాంటి సినిమా. స్పిరిచువల్ నిజంగా అంటే ఈరోజు అఖండ మూవీ ఎంత గొప్ప మూవీ అంటే ఎక్కువగా ఈ మధ్యలో నార్త్లో ఎక్కువ తీస్తున్నారు కానీ సౌత్కి వచ్చేటప్పుడు కొంచెం తక్కువనే చెప్పాలి. కానీ ఒక గొప్ప సాహసం చేశారు డైరెక్టర్ గారు, హీరో గారు గొప్ప సాహసం చేశారు. మన ధర్మం గురించి మనం చెప్పుకోవడానికి భయం ఏంటి అన్నారు ఇంతకుముందు నేను వారితో మాట్లాడుతున్నప్పుడు. నిజమే, అసలు మన ధర్మం గురించి మనం మాట్లాడుకోవాలంటేనే భయపడుతున్న సందర్భం. లేదంటే కొట్టేయటం, చంపేయటం. దేశం నలుమూలలా కూడా మనకి ఎంత ఎగనిస్ట్గా ఉన్నారు. ఇప్పుడు బంగ్లాదేశ్ ఎలా రగిలిపోతుంది, మొన్నటి వరకు పాకిస్తాన్ రగిలిపోయింది, ఇప్పుడు బంగ్లాదేశ్ రగిలిపోతుంది, తర్వాత ఇంకొకళ్ళు రగిలిపోతున్నారు. ఎన్ని కష్టాలు వస్తున్నా, ఎన్ని నష్టాలు వస్తున్నా, కొన్ని వందల సంవత్సరాల నుంచి, వేల సంవత్సరాల నుంచి మన దేశాన్ని దోచుకుంటూ పోతున్నా కూడా ఇంకా ఈ భారతదేశం సనాతనమైందిగా ఉంది అంటే అది మన అదృష్టం. మన భారతదేశంలో పుట్టడమే మనకు ఒక గొప్ప వరం. ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి జీవి కూడా ఒక అదృష్టం చేసుకుంటేనే ఈ దేశంలో పుట్టగలుగుతాం. ఏ దేశంలో వాళ్ళైనా ఈ దేశానికి వచ్చి ఈ ధర్మాన్ని పాటిస్తూ ఇక్కడి ఆచార వ్యవహారాలన్నిటినీ కూడా వాళ్ళు గొప్పగా అవలంబిస్తూ ముందుకెళ్తున్నారు. వాళ్ళ తరాలందరికీ కూడా అందిస్తున్నారు. మన వాళ్ళు వాటిని వదిలేసుకుంటున్నారు. ఆ మూవీలో చాలా గొప్పగా చెప్పారు. దేవుడు లేడు అనగానే టక్మని చెప్పి బొట్టులు తీసేసి పరిగెత్తడాలు, అవి చేయటాలు చేస్తున్నారు. దేవుడు ఎక్కడో ఉన్నాడు, మనలోనూ ఉంటాడు. మన ధర్మంలో చాలా చెప్పారు. ఒక మనిషికి ఆకలేసినప్పుడు అన్నం పెట్టండి, సహాయంలో ఆదుకోండి, అవసరమైన వాటిలో ఆదుకోండి. నీలో ఉన్నాడు దేవుడు, నాలో ఉన్నాడు దేవుడు, ప్రతి జీవిలోనూ దేవుడు ఉన్నాడని. నేను ఎక్కడే ఉంటానని చెప్పలేదు. ప్రతి జీవిలోనూ, ప్రతి అణువులోనూ కూడా దేవుడు ఉన్నాడు అని చెప్పేసి మన వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, మన ఋషులు ప్రతి ఒక్కరు చెప్తూనే వస్తున్నారు. కానీ అవన్నీ మన వాళ్ళకి అవి అందకుండా చేసుకుంటూ వచ్చారు ఇన్ని వందల సంవత్సరాల నుంచి. ఎంత చేసినా మన వాళ్ళ బ్రెయిన్ని మాత్రం కొట్టలేరు, ఎప్పటికీ కొట్టలేరు. ఇప్పటికీ కూడా ప్రపంచంలో కొన్ని దేశాలు దాదాపుగా ఒక 70-80 దేశాలకు పైగా అవి డెవలప్ అవుతున్నాయి అంటే భారతీయుల తెలివితేటలు, భారతీయుల శక్తి సామర్థ్యాలతోటి. అమెరికాను మీరు కావాలంటే చూడండి, అమెరికాకి డబ్బు ఉంది, తెలివి కాదు. ఆ డబ్బుతో